నా దృష్టిలో పేషెంట్దే. మీరు మా దగ్గరికి రావద్దు అని అంటే మీరు చేయాల్సింది సింపుల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దీనికోసమే ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఒక్కోలాగా పెట్టుకున్నారు. సో హిందువులు అయితే ఆ ఒక్క పొద్దున అని చెప్పేసి, లేకపోతే ముస్లిమ్స్ అయితే రోజా అని చెప్పేసి, క్రిస్టియన్స్ అయితే ఒకలాగా. మీరు మార్చకుండా ఇష్టం వచ్చిన షుగర్స్ తీసుకుంటారు. ఒక్క షుగర్ స్పూన్ 2-3 మీరు 2 స్పూన్స్ వేసుకుంటారు టీలో. అరగడానికి ఎంత టైం పడుతుందా? మేము గంట నడిస్తే కానీ మీరు తాగిన టీ కాఫీ ఎఫెక్ట్ పోదు మీ బాడీ నుంచి. క్యాలరీస్ కరగవు. క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంటుంది, క్యాలరీ బర్నింగ్ ఎంత ఉంటుంది. సో ఒక రోజులో కిడ్నీలో స్టోన్స్, గాల్బెడ్లో స్టోన్స్ రావండి. కిడ్నీలో స్టోన్స్, గాల్బెడ్లో స్టోన్స్ రావాలంటే మీ డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి ఉండాలి. అసలు డైజెషన్ ప్రాసెస్ అంటే ఏంటి తెలుసా మీకు? డైజెషన్ 4 ప్రాసెస్లో జరుగుతుంది నా దృష్టిలో. ఫస్ట్ స్టమక్. మీరు తిన్న ఫుడ్ అంతా కూడా స్టమక్లోకి వస్తుంది. దాంట్లో స్టమక్ యాసిడ్ అని ఉంటుంది. ఆ స్టమక్ యాసిడ్ జనరల్లీ ఏం చేస్తుంది